అందరికీ నమస్కారం. నా పేరు రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ అమీన్పూర్లో ముఖ్యంగా చెరువుల గురించి, కుంటల గురించి, నాలాల గురించి, ఎన్క్రోచ్మెంట్స్ పైన చాలా సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నాను. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది, యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ అని చెప్పని, హైడ్రా పేరుతో జిహెచ్ఎంసీలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ని రీనేమ్ చేస్తూ ఒక సమన్వయ సంస్థను ఏర్పాటు చేశారు, హైడ్రా అని చెప్పని. సో వాళ్ళ పని ఏంటంటే ఎఫ్టీఎల్, బఫర్ జోన్, తర్వాత చెరువులు, కుంటలు, నాలాలు, గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ఆస్తులు, పార్కులు, వీటన్నిటిలో ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, పని చేయాలి. ఇది వాళ్ళ పని. సో ఇక్కడ అమీన్పూర్ చెరువు దగ్గరికి హైడ్రా కమిషనర్ ఐజీ గారు రంగనాథ్ గారు రావడం జరిగింది. వారికి అమీన్పూర్ పెద్ద చెరువు విషయంలో, తర్వాత బంధం కొమ్ము విషయంలో, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ ఎన్క్రోచ్మెంట్స్ విషయంలో స్పష్టంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో చూపించడం జరిగింది, ఆధారాలతో సహా. అవి వెరిఫై చేశారు. అయితే ఇదే అమీన్పూర్లో శంభునికుంట అని ఇంకొక లేక్ ఉంది. ఆ శంభునికుంట లేక్ వచ్చేసి దాని మొత్తం సిక్కము 22 ఎకరాల 12 గుంటలు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు 7 నుంచి 8 ఎకరాల కంటే ఎక్కువగా చెరువు మిగలలేదు, అన్ని ఎన్క్రోచ్మెంట్స్లో పోయాయి. సో ఆ మిగిలిన 7-8 ఎకరాల్లో కూడా కబ్జాలు చేసుకుంటూ పోతున్నారు. అది దురదృష్టకరమైన విషయం. నేను జనవరి 23 దగ్గర నుంచి కూడా, అంతకంటే ముందు కూడా, నేను ఒక బిల్డింగ్ ప్రారంభ దశలో పిల్లర్ స్టేజ్లో ఉండగానే నేను కంప్లైంట్స్ రేజ్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కడుతున్నారు. దాంట్లో 600 గజాల్లో 2 ప్లాట్స్, తన వైఫ్ పేరు మీద ఉన్న 2 ప్లాట్స్లో 600 గజాల కమర్షియల్ బిల్డింగ్ని కట్టడం మొదలుపెట్టారు. అది పునాది వేసే దశలో ఉండగానే ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామస్వామి ఆయన ఎంఆర్ఓకి లెటర్ రాశారు. ఇది మా జియో కోఆర్డినేట్స్ ప్రకారము, ల్యాట్ లాస్ ప్రకారము ఇది ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లోకి వస్తుంది, దీన్ని తొలగించండి అని. అయితే అప్పటి ఎంఆర్ఓ దశరథ్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డితో కుమ్మక్కయ్యి తిరిగి ఇరిగేషన్ వాళ్ళకి లెటర్ రాశారు. ఇది మా మున్సిపల్ చైర్మన్ గారి వైఫ్ ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ఇది సర్వే నెంబర్ 706లోకి వస్తుంది, 765లోకి రాదు. అది చెరువు సిక్కం 22 ఎకరాల 12 గుంటలు. సో మీరు మళ్ళీ వెరిఫై చేసి మాకు చెప్తే అప్పుడు చర్యలు తీసుకుంటామని రాశారు. ఆ తర్వాత ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ కోర్టులో కేసు వేశారు, హైకోర్టులో జాయింట్ సర్వే అడిగారు. జాయింట్ సర్వే జరిగింది. ఆ సర్వే అప్పుడు ఏమైందో తెలియదు, కానీ కొంత రాజకీయ పలుకుబడి ఒత్తిళ్ల వల్ల మిగిలిన 7 ఎకరాలకు కొత్తగా జియో కోఆర్డినేట్స్ పెడుతూ ఆ పర్టికులర్ సైట్ ఏదైతే ఉందో అతను కన్స్ట్రక్షన్ చేసే ఏరియా బఫర్ జోన్లోకి కానీ ఎఫ్టీఎన్లోకి కానీ రాదు అని చెప్పని హైకోర్టుకి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే 2012లోనే చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీ అడ్మిట్ చేశారు. దాంట్లో 200లకు పైగా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, మేము నోటీసులు ఇష్యూ చేశామని. అందులో తిరుమల హాస్పిటల్ ఉంది, అక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ అందరికీ జయలక్ష్మి నగర్ కాలనీ రోడ్లో ఉన్నవి అందరికీ నోటీసులు ఇచ్చారు కానీ రాజకీయ పలుకుబడితో ఒత్తిళ్లతో ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. సో ఇప్పుడు కూడా అదే రామస్వామి మొన్న రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు హైడ్రా ఆఫీస్లో అది కొంత భాగమే వస్తుంది, ఆయన కట్టిన దాంట్లో మొత్తం రాదు అని చెప్పని పచ్చి అబద్ధాలు చెప్పడం జరిగింది. అయితే కమిషనర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మళ్ళీ మీ మ్యాప్స్ ఇవన్నీ తీసుకొని రండి, నివేదిక తీసుకురండి, మీరు తప్పుడు నివేదిక ఇస్తే మాత్రం నేను మిమ్మల్ని జైలుకి పంపిస్తా అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే త్వరలోనే హైడ్రా కమిషనర్ గారు ఈ శంభునికుంట లేక్ విషయంలో చర్యలు తీసుకుంటారు అని అనుకుందాం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా ఆ బిల్డింగ్ ఎవరికైతే ఈయన లీజుకి ఇచ్చాడో ఆ లీజుకు తీసుకున్న వ్యక్తి, అక్కడ మార్కెట్ ఉంటుంది దాని పక్కనే, ఆ మండే మార్కెట్ అంటారు దాన్ని, చాలా ఫేమస్ బీరంగూడలో. ఆ మండే మార్కెట్ని ఖాళీ చేయించమని చెప్పి అక్కడ హుకుం జారీ చేశారు. అక్కడ వ్యాపారస్తులకి బెదిరించారు, ఇక్కడ మేము రోడ్డు వేసుకోవాలి, మేము పార్కింగ్కి పెట్టుకోవాలి, మాకు ఖాళీ చేయండి అని చెప్పని హుకుం జారీ చేశారు. అయితే స్థానిక నాయకులు కొంతమంది, ఆదలి రవీందర్ లాంటి ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి అలా చేయడం కుదరదు, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మార్కెట్ ఉంది, ఇది ప్రభుత్వ స్థలము, దీంట్లో నువ్వు ఎట్లా ఖాళీ చేయమంటావు, నువ్వు కట్టిన బిల్డింగే ఇల్లీగలు, మళ్ళీ నీకు ఈ పక్కన ఉన్నది కూడా కబ్జా చేయాలని చూస్తావా అని చెప్పి తిరగబడేసరికి ఆ లీజుకు తీసుకున్న వ్యక్తి పారిపోవడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన సంఘటన. అయితే మీరు ఒకసారి ఇక్కడ మ్యాప్స్ వైపు చూడండి. ఇది ఎఫ్టీఎల్ మ్యాప్. ఇది వచ్చేసి చెరువు, ఇది మన ఏమంటారు జిహెచ్ఎంసి వెబ్సైట్లో, హెచ్ఎండిఏ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన
మ్యాప్ ఇది దేవుని కుంట లేదా శంభుని కుంట అంటారు. 765/1 సర్వే నెంబర్. ఇది 22 ఎకరాల 12 గుంటలు ఒరిజినల్ విస్తీర్ణం దీనిది. దీంట్లో ఇది FTL బౌండరీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా కూడా FTL బౌండరీ. దీంట్లో ఇది చెరువు భాగం. ఇప్పుడు ఈ చెరువు భాగంలో ఇంతకంటే ఎక్కువ లేదు, ఇక్కడ హాఫ్ కంటే ఎక్కువ లేదు. ఇదంతా కూడా చాలా వరకు ఈ ప్లేస్లన్నీ ఆక్యుపై అయిపోయినాయి. ఈ ప్లేస్ మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా. సో ఈ మిగిలింది ఇది ఒక్కటే, ఈ ఒక్క పార్ట్. ఇప్పుడు దీన్ని కూడా ఈ మిగిలిన పోర్షన్ని కూడా కాజేయాలని చెప్పని కుట్రలు పన్నుతున్నారు. ఇప్పుడు మీరు గూగుల్ ఎర్త్ మ్యాప్లో చూసారంటే స్పష్టంగా ఇప్పుడు ఇది శంభునికుంట లేక్. ఎప్పుడు మన కరెంట్ స్టేటస్ ఇది. దీన్ని మనం బ్యాక్ డేటెడ్కి వెళ్ళి కూడా చూడొచ్చు. బ్యాక్ డేటెడ్కి వెళ్తే ఒక 2004-05 లేదా 2011కి వెళ్దాం. 11లో ఇలా ఉండింది పరిస్థితి. ఇది చెరువు. ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ గ్రీన్ ఏరియా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇక్కడ అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఇదంతా ఈ చెరువుకి ఆనుకొని ఉన్న ఈ ఏరియా మొత్తం. ఇది ఇట్లా ఓపెన్ స్పేస్ ఉండేది. దీన్నే ఇప్పుడు మండే మార్కెట్ అంటారు. ఇక్కడ మండే మార్కెట్ ఉంటుంది. మనం చెప్పే ఆ బిల్డింగ్ ఈ ముందు భాగంలో ఇక్కడ రోడ్డు ఫేసింగ్తో నిర్మించారు. ఈ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా NGT ఆర్డర్స్తోని OA నెంబర్ 156 ప్రకారం నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ తర్వాత వీటికి తర్వాత ఇటు సైడ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఏరియా మొత్తం కబ్జాకు గురైంది. ఇప్పుడు మనం చెప్పుకునే తిరుమల హాస్పిటల్ ఇదే ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ఫేసింగ్లో ఈ భాగంలో ఉంటుంది తిరుమల హాస్పిటల్. దీని వెనుక ఉన్న ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి, చెరువు కిందకే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇదంతా కబ్జాలకు గురైంది. దీంట్లో ఒక్క ముక్క కూడా ఇప్పుడు మిగలలేదు. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ మీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు చూసాం మనము. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు ఇది కూడా లేదు, ఈ ఓపెన్ స్పేస్ కూడా లేదు. ఇది ఓల్డ్ ఇమేజ్, ఇది కరెంట్ డేట్ అయినా కూడా. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆ మండే మార్కెట్ ఏరియా ఇది. దీంట్లో ఈ ఫ్రంట్ సైడ్లో అతను 600 గజాల్లో 706 అని సర్వే నెంబర్ క్లెయిమ్ చేస్తూ చెరువు శిఖరంలో 765లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది జయలక్ష్మి నగర్కి వెళ్ళే రోడ్డు. సో ఇంత దారుణం ఇక్కడ జరుగుతున్నా సరే ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకి, ఇరిగేషన్ అధికారులకి, జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. ఎవరి ప్రమేయం వల్ల, ఎవరి పలుకుబడి వల్ల ఇది ఆగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అంత స్పష్టంగా ఆధారాలతో సహా కనిపిస్తున్నా సరే చర్యలు తీసుకోవట్లేదు. అంటే దీని వెనక ఎవరున్నారు, ఎవరు ఆపుతున్నారు అనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జరిగిన దాని క్రితంవి వాటి మీద పడుతున్నారు మీరు వెళ్ళి. అప్పట్లో 15-20 సంవత్సరాల క్రితం అదే సంస్థలు GHMC, HMDA, మున్సిపాలిటీస్, CDMA ఇట్లా వీళ్ళ అప్రూవల్స్తో, NOCలతో, ఇరిగేషన్ NOCలతో కట్టిన బిల్డింగ్ల పైన ఇప్పుడు మీరు వెళ్ళి నోటీసులు కూడా ఇవ్వకుండా కూలుస్తున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది లైవ్లో. దాన్ని ఆపే దమ్ము ధైర్యం మీకు లేదా? రాజకీయ పలుకుబడులకు తలొగ్గుతున్నారా? అది ఏంది, కారణం ఏంటి? ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా ఉన్నప్పుడు రికార్డ్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఇదే మ్యాప్స్ నేను చూపిస్తున్నాం. ఈ మ్యాప్స్ HMDA లేక్స్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేసిన, గవర్నమెంట్ అప్లోడ్ చేసినవే. అదే RV అసోసియేట్స్ సర్వే చేసిన మ్యాప్సే. గూగుల్ ఎర్త్ అనేది లైవ్ ప్రీవియస్ డేట్, బ్యాక్ డేట్ ఇప్పుడు ఎలా ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆధారాలన్నీ మేము ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. రికార్డ్స్ మీరు తెప్పించుకొని వెరిఫై చేసి ఏ భూమి ఎక్కడుందో మీరు చర్యలు తీసుకోవచ్చు. మేము ఆధారాలు తీసుకొచ్చి మీ ఆఫీస్లో కూర్చొని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులైంది, ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కానీ ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం అప్రూవల్స్ తీసుకొని కట్టుకున్న బిల్డింగ్ని నిర్దాక్షిణ్యంగా వెళ్ళి కూల్చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది? నిజంగా చెరువులను పరిరక్షించాలన్నా లేక రాజకీయ కక్షలు చేయాలన్నా అనేది మీరు చేసే పనులను బట్టి కొన్ని రోజుల తర్వాత ఎలాగో అర్థమవుతుంది. దాన్ని బట్టి ప్రజల నిర్ణయం ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కబ్జా కోర్లపైన, చెరువులపైన, కుంటలపైన ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతాన్ని తక్షణం ఆపండి, ముందుకు పోనీయకండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర జరుగుతున్నవి ప్రీ లాంచ్ ఆఫర్తో ఆల్రెడీ అమ్మేశారు. చాలామంది మోసపోయారు. ఇప్పుడు మీరు వచ్చి కూలగొట్టిన, ఇవి చేసిన వాళ్ళందరికీ కూడా పరిహారం ఇప్పించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇప్పుడు అలాగే బంధం కొమ్ము చెరువు నాలా పైన బిల్డింగ్లు కడుతున్నారు, హై రైజ్ అపార్ట్మెంట్స్. అవంతిక అనే ఒక వెంచర్, దాంట్లో ప్రీ లాంచ్ ఆఫర్తో అమ్మేశారు. అది నాలా పైనే ఉంది. హైడ్రా కమిషనర్ గారికి చూపించడం జరిగింది. కానీ దానిపైన ఇంతవరకు ఎటువంటి బుల్డోజర్ రాలేదు. కారణం ఏంటి అంటే అమీన్పూర్లో బుల్డోజర్లు రావా? ఏ పెద్ద మనిషి దీని వెనకాల ఉన్నాడు? ఎవరు ఆపుతున్నారు? ఎవరి పలుకుబడితో మీరు వెనక్కి తగ్గుతున్నారు? తగ్గకపోతే రండి, చూడండి, వెరిఫై చేయండి. రికార్డ్స్ ఆధారాలు ఉన్నాయి కదా, స్పష్టంగా చర్యలు తీసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.